पूरा लोकल। భారత్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ను చావుదెబ్బతీసింది. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ను వణికించింది. భారత్ దళాలు ఇలా వచ్చి అలా ఆపరేషన్ ముగించడంతో మునీర్ తేరుకోలేకపోయాడు. మునీర్ మద్దతుతో రెచ్చిపోయిన ఉగ్రవాదులను భారత్ మట్టుపెట్టింది. పైకి ఎన్నో మాటలు చెప్పిన మునీర్ భారత్ దాడులు చూసి భయంతో వణికిపోయాడని అంటారు. నిజానికి ఈ ఉగ్రవాదుల కన్నా మునీరే డేంజర్. ఇతనే కనిపించని అతిపెద్ద ఉగ్రవాది. కుట్రలకు కుతంత్రాలకు పెట్టింది పేరు. కశ్మీర్లో దాడులకు అసలు సూత్రధారి. అసలు ముందు ఇతని పని పట్టాలన్నది చాలామంది అభిప్రాయం. భారత్ దెబ్బకు మునీర్ ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియని పరిస్థితి. గతంలో ఇతను పారిపోయేందుకు ప్రయత్నించాడని కూడా అంటారు. మొదటి నుంచి మునీర్కు భారత్ అంటే అనువనువున విద్వేషం. మునీర్ దేశ రక్షణ కన్నా భారత్పై పాక్ ప్రజల్లో విద్వేషం నింపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తాడు. కాశ్మీర్పై అతను ఇటీవల పలు రెచ్చగొట్టే ప్రకటనలు కూడా చేశాడు. ఆ తర్వాతే కశ్మీర్లో దాడి జరిగింది. పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే ఈ ఘాతకానికి పాల్పడ్డారు. విదేశీ అతిథులున్న సమయంలో దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు భావిస్తున్నారు. గతంలో బిల్ క్లింటన్ భారత్ పర్యటనలో ఉన్న సమయంలోనూ ఇలాంటి దాడే జరిగింది. అప్పట్లో కూడా ఇలాంటి దాడే జరగడంతో పాకిస్తాన్పై చాలా ఆరోపణలు వచ్చాయి. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటిస్తున్న సమయంలో దాడి జరిగింది. అంతేకాదు 2019లో పుల్వామాలో భారత్ ఆర్మీపై ఉగ్రదాడి వెనుక ఈ మునీర్ ఉన్నాడని చెబుతారు. అప్పట్లో మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. అతని కనుసన్నల్లోనే పుల్వామా దాడి జరిగిందని అంటారు. అప్పట్లో ఈ దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. దీని తర్వాతే భారత్ పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేసింది. తీవ్రవాదులను మట్టుబెట్టింది. అయితే అప్పుడే మునీర్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అంతం చేయాల్సిందని అంటారు. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదని కొందరు సూచిస్తున్నారు. ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి వారిని అంతమొందించిన భారత దళాలు వారికి అండగా ఉన్న మునీర్ పని పట్టడం ఖాయమని భావిస్తున్నారు.